యాక్చువల్లీ జైల్లో పడ్డా, నాకే తెలియదు అసలు ఎట్లా పడ్డాను. ఎవరో నా మీద పగతో వేసిరని అయితే నాకు అర్థమవుతుంది. ఆ దుబ్బా ఉన్నదిగా ఆడే మొత్తం చేసింది అనుకుంటా. పోలీస్ కావాలని ఇస్తారు కొందరు, కన్ఫామ్ లేదు. మనము 100 days తర్వాత మనల్ని కిల్ చేసేస్తారంట. ఐ డోంట్ వాంట్ టు డై. సో 100 daysలో మనం 20 days మొత్తం స్టడీస్కే ఇచ్చేద్దాము. కాబట్టి మనం స్టడీస్ చేసుకోవాలి. స్టడీస్ చేసుకున్నాక ఇంకేం చేస్తాం, అది 30 days అట్లా స్టడీస్ చేసి 30-20 days అట్లా స్టడీ చేసినాక మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు చేయవచ్చు. అందుకు మనం ఇంతవరకు ఏం చేస్తాం, ఏం చేయలేము. అందరూ పోయే వరకు వెయిట్ చేయాలి. అట్లా స్టడీ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు. కాబట్టి నేను స్టడీ దానికో ముందు ఒక పెద్ద పని చేయాలి. నేను కానిస్తా, మీరు చూడకండి. ఎవరు చూడట్లేదు, మీరెందుకు చూస్తున్నారు? మీరు కూడా చూడొద్దు. ఇన్ని రోజులు ఫుల్గా చదువుకొని కంప్లీట్ చేసేసిన. డిగ్రీ చదివినా ఇంత ఉండదు. అదే 16 daysలో ఉండదు. 16 days అనుకుంటా, 17 days అనుకుంటా చదువుకుంది. 17 days ఉంది. ఫుల్ చదువుకున్నా. నాకు పెద్దకి వస్తుంది. నాకు ఎస్కేప్ ముందు కాబట్టి ఫస్ట్ ఇట్లా పోవాలి. ఇక ఒక డోర్ ఉంటుంది, దాన్ని బీట్ చేసి వెళ్తే అన్నాయే నాకు 8 times అవుట్ కానీ లాటరీ టికెట్ దొరికింది. ఎస్, ఇప్పుడు చూసుకో. నా కింద ఒక కాళ్ళకు ఉంటే దానికి పెట్టేసుకున్నా పంది కింద. యాక్చువల్లీ ఒక కెమెరా ఉంటాయి గాయస్, దానికి మేము లాటరీ టికెట్ చూపిస్తే 8 times అవుట్ కాకపోతే వాళ్ళు చూడరు. యాక్చువల్లీ 8 times వరకు వాళ్ళ కెమెరా మనం ఎస్కేప్ అవుతున్నా చూపించరు. అది లాటరీ టికెట్ పవర్. దీంట్లో ఇంతవరకు ఇది 0.01% ఇది. ఇంకా వేరేవన్నీ జెట్ ప్యాక్, స్కై వాక్, అవే అంటే గాలి ఎక్కేవి అవే ఉన్నాయి. మనం కొంచెం స్లోగా మాట్లాడుకుంటూ ఇది ఓపెన్ చేస్తే చాలు. ఇది మాత్రం ఇరిగిన సౌండ్ వినవలితే చాలు, మనం పతాక అయిపోతాం. అందుకు మెల్లగా పోతున్నాను నేను. ఇక బ్యానీ ఉంటారు, చాలా స్లోగా మాట్లాడుతున్నా. అందుకే నేను గీదాంట్లో రైట్లు ఉన్నారా దుబ్బోడా, ఈ పేరు ఇప్పటి నుంచి దుబ్బోడా. ఎవరు ఏం చేస్తారు చూద్దాంపా. ఇప్పుడు పోదామా? ఏమవుతుంది పా. ఇక ఒక లివర్ లాగాలి, అంటే బటన్ రెడ్ కలర్ది. ఇది వచ్చితే పైన ఒక డోర్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఇది వచ్చేస్తుంది. అందుకు ఉంది ఇక్కడ ఆగి. నా కాళ్ళకి అవి పోతుండే ఇట్లా పక్కన అంతికిచ్చిన. ఇది ఎక్కలేరు. ఇది లావోడు కదా, ఎక్కలేదు. ఫుల్ రీసెర్చ్లో అన్నీ కనుక్కున్నాను నేను. ఇట్లా మనకి మనీ దొరుకుతాయంట. మనకి ఇప్పుడు డౌన్లో 0 ఉంది, మీకు చూస్తారో లేవో. లెఫ్ట్ డౌన్లో 0 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ డౌన్లో. మనం ఇక్కడ చాలా మెల్లగా పోవాలి. మెల్లగా అట్లనే జంప్ చేయి. జంప్. అది అమ్మా, we should be careful. ఇక్కడ నుంచి ఫ్రీ, ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక బాత్రూంలో మనకి యాక్చువల్ ఒక హోల్ ఉంటుంది, దానికి కనిపెడదాం ఉందండి. దీంట్లో లేదు, అక్కడ గబ్బు వస్తుంది. దీంట్లో నుంచా కాదు, దీంట్లో నుంచి కదా. స్టీక్ దీంట్లో దొరికింది. షెవల్ కావాలా ఇప్పుడు? దీంతో వస్తే రాదు. ఎక్కడుందో? దీంట్లో ఉందా? దీంట్లో లేదు. దీంట్లో ఉందా? ఇక్కడ దొరికింది. ఇది ఎక్కడుందో దాంట్లో మెజర్ చేయాలి. బాగానే వర్క్ అవుతుండే పా. అమ్మా, లావా ఉందిరా బాబు. ఎవరైనా ప్రిజన్లో లావా వెళ్తారా? ఏమో బాబు, నాకు ఎన్ని రోజులు నాకు తెలియదు. అది
ఇక జస్ట్ చచ్చిపోయేది. ఆడేం చంపారు కానీ నేను ఇక సస్తారా. యాంగ్ 8 times ఉంది కదా బతుకు. నాకెందుకు ఇక క్రాక్ ఉన్నది కనపడుతుంది. ఉంది ఉంది, నేను అనుకున్న అప్పుడే ఆ క్రాక్ ఉంటాయని. ఓ నోట్లో పోతుందేమో. మెల్లగా పోదాం ఇక్కడ, ఎందుకన్నా మంచి స్పీడ్ ఎందుకు, మనం ఎస్కేప్ కావాలి చాలని. మెల్లగా పోతే చాలు ఎస్కేప్ అయిపోతాం. మనం ఈజీ ఎస్కేప్ కావాలంటే చాలా ఉంది. ఇది ఏం చేద్దాం, మనం చేయలేము. ఇది చెయ్యలేనిది ఏదైనా ఉందంటే ఇదే, అది చెప్తున్నా. వస్తాయా? వచ్చింది. చాలా వేడిగా ఉంది గాయస్. ఆ వేడిలో నాకు చలి పెట్టింది ఎందుకు. చలికాలం కదా ఎందుకు అనుకుంటా. అనగానే అంతే, నేను అంతే. ఇక్కడ ఒక గాడ్ ఉంటారు గాయస్. ఐరన్ బాడీ వేసుకుని, ఐరన్ బాడీ అనుకుంటా. బ్లాక్ కలర్ బాడీ ఉంటుంది దానికి. ఐరన్ గీర్ ఉంటాయి, చూపిస్తారా? అది బొక్కలు ఉన్నాయి, చంపేసి రాయింది. అదే బ్లాక్ అనుకున్నారా, వైట్ ఉంది బాడీ. మారినేమో గాడ్ అంటున్నాను. ప్రిజన్ దెయ్యాల్, కరెక్ట్. ప్రిజన్ దెయ్యాల్ కరెక్ట్. ఇది గాడ్ అంట, గాడ్. గ్యాడ్ పెట్టుకుడు, గ్యాడ్ చల్. అది అక్కడికి పోయినప్పుడు మనం ఎస్కేప్ అయిపోదాం. చూసా ఈ ముఖం. పట్టుకుంటే దమ్ముంటే పట్టుకోరా, ఏం పేరు? దమ్ముంటే పట్టుకురా ప్రిజం దెయ్యాము, పట్టుకుంటే వదిలేస్తా ఎస్కేప్ ట్రైలు. వద్దులే, పట్టుకుంటుండే ఇందాక. ఇది బాగా సెట్ అయింది. ఇది దమ్ముంటే పట్టుకురా ప్రిజం దెయ్యాలు, పట్టుకుంటే వదిలేస్తాయి ఎస్కేప్ ట్రైల్. బాగుంది. మళ్ళీ ప్రిజన్ డ్రెస్సులు వేసుకొని ప్రిజన్లోకి పోతా, ప్రిజన్ ఫుడ్ తినేసి బెద్దగా అవుతా. మస్తు సెట్ అయింది ఇది. ఇక మెల్లగా పోతే సార్ మస్తు సెట్ అయింది కదా ఇది. కామెంట్ చేయండి మీరు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మనం చాలా తక్కువలో ఉన్న సబ్స్క్రైబ్స్. ప్లీజ్ చూసినంత హెల్ప్ చేయండి గాయస్. నాకు మీ హెల్ప్తో నేను మంచి వీడియోస్ తీయగలను. ప్లీజ్ ఈ ఒక్కసారికి 50 likes 100 likes అయితే కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ ఫస్ట్ అయితే అది ఓపెన్ చేయొచ్చేమో, అక్కడ బయటికి వెళ్ళే దారి ఉంది. ఫస్ట్ అది చూద్దాం. కాదులే, ఫుల్ స్వెట్ వస్తుంది ఎందుకు నాకు అర్థం కావట్లే. ఈ టైంలో కూడా స్వెట్టింగ్ ఉంది మొత్తము. సరే వెళ్దాం, కనీసం ఒకసేపు ఆగుదాం. కొంచెం రెస్ట్ తీసుకొని పొలం గైస్. చాలా రెస్ట్ అయిపోయింది. ఇక ఒక జ్యూస్ ఉంటే గాయస్, ఉండు ఇక ఒక దోరుగు ఉండాలి. దాని ముందు జ్యూస్ ఆగేద్దాం. దోరుగు అక్కడ ఉంటే దోరుగు, కానీ మనం వెళ్ళలేంలే. నేను 2-3 తాగుతా గాయస్, ఎంత ఫాస్ట్ ఉంటుందో చూద్దాం. అబ్బా ఫుల్ బేవ్ అయిపోతుంది నాకు. ఈ క్యాన్ కూడా తాగాలి కదా మళ్ళీ. అమ్మ 2 తాగేసినాం గాయస్. చాలా స్పీడ్ అయింది. కడుపుకు చాలా ఫుల్ అయింది. ఇప్పుడు ఏం కాదులే, వెళ్ళినాక మన పని ముగిద్దాంలే. ఫస్ట్ పోవడంలే. ఎందుకో ఫుల్ కడుపు ఫుల్ అయితే ఇట్లా వస్తుంది నాకు ఏమో. కానీ ఇక చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ ఇక వాటర్ ఉండాలి ఫుల్. ఎవరు వచ్చి లావా పోసారు, స్టోన్లకు మార్చేవారు డబ్బులు. యాక్చువల్ లావా మీద వాటర్ పోస్తే అది ఆప్షన్ ఉన్నట్టు, కానీ ఇది వాటర్ మీద లావా పోసారు కాబట్టి స్టోన్ అయింది. అంటే మీరు ట్రై చేయొచ్చు. అది నా మీద పోస్తే వెళ్ళిపోవడం పోయింది గైస్. ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఫస్ట్ పోవడం అయితే నేను చాలా జాగ్రత్తగా, చాలా ఫాస్ట్ పోవాలి. ఇదేంటి ఇక అరే మన ఫ్రెండ్లకు ఫోన్ చేయొచ్చా? కావట్లే.
ఇక్కడ ఎస్కేప్ రూమ్ ఉంది. పోవట్లే. ఇదేంటి స్టాఫ్ రూమ్ అని ఇక్కడ ఉంది. స్టోరేజ్ రూమ్ చూద్దాం. ఎన్సీ ఉంది మనకి. క్లీనింగ్ వద్దు. ల్యాడర్ ట్రై చేద్దాం ఒకసారి. ఎస్కేప్ కానీ ఏదైనా ఉందా పైన పోర్టల్ లాగా? ఫైన్ ద ల్యాడర్ ఉంది. ఇక్కడ ఇది ఉంది. ఉండు, ఇక్కడ లేజర్స్ గట్టి ఏదో ఉంది. అక్కడ మనం పోనీకి ఎంత. అరే మొత్తం బ్లాక్ చేసిరి. ఎంత వెళ్దాం అనుకుంటుంటే ఏమో. అబ్బా, ఒక డైలాగ్ చెప్తా. ఏరోప్లేన్ ఎదురొచ్చినా, హెలికాప్టర్ ఎదురొచ్చినా చీతానే ఫాస్ట్గా పోతాయి. బాగున్నా? ఏమో నాకే అనిపించట్లేదు బాగున్నట్టు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం. ఓకే గాయస్, మనం చాలా తక్కువ ఉన్నాం సబ్స్క్రైబ్. ప్లీజ్ గాయస్. నేను ప్రిజన్ లోపల బయటకే ఫస్ట్ టైం గాయస్ వచ్చినాం. నిజంగా వర్క్ అయింది. వావ్, పెయిన్ ఇది గ్రీన్ కలర్ది కనిపోయింది. స్కిన్నీయా సెట్స్ స్కిన్నీ. ఓకే, మనం చచ్చిపోయినప్పుడు అది స్కిన్నీగా మార్చుతాయా? లేకపోతే ఏంది ఏమో బై అని చూపిస్తుంది. 30 రెంట్సా? మన దగ్గర 0 రెంట్స్ ఉన్నాయి. అది 6 అంటే రూపీసా? రూపీస్ అలా పెట్టరు రా. గైస్, నీకు ఎంత వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K అస్సలు కాదు. మీరు ఓజీ అయితే చేసుకోండి. 1K చేసుకోండి. మీరు ఓజీ 8 అనే చేయండి, లేకపోతే చేయకండి. నేను ఓజీ కాబట్టి వెళ్ళిపోతా ఈజీగా. గబ్బు కూర్చుని కలిసి వెళ్ళామంటే వద్దులే. ఇవన్నీ బంద్ చేసేవాళ్ళం. కింద ఒకటి ఉంది, జంప్ చేద్దామా? బొంగులే, మాకు చాలా ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి జంప్ చేస్తే వచ్చేస్తాం. అది 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 మొత్తం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఒకటి ఉంది. ఈజీ రా ఇది. ఎంత ఈజీ, ఈజీ పీజీ రా ఇది. దీనికి భయపడడం ఎందుకురా? ఇది చూడండి ఎంత ఈజీ. మనం స్టైల్ సికండర్ మోడ్ ఎంత అమ్మో, ఈజీ అనుకున్న హార్ట్ అటాక్ తెప్పిస్తుంది. ఇంకోసారి ఆ మాట అన్నప్పుడు నేను చచ్చిపోయినట్టు. ఆ మాట అంతే, జస్ట్ మిస్ చచ్చిపోతుండే గాయస్. నేను అట్లయితే అనుకోలే నేను అసలు. హార్ట్ అటాక్ తెప్పిస్తుంది ఒక్కొక్కరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేయలేం. అరకది నాలుగు బయట. ఒకవేళ మనం ఎస్కేప్ అవుతున్నట్టు, ఒకవేళ మనం ప్రిజనర్స్కి దొరికిందనుకో, మనం బతికి వేస్తే మనం ఏదో చచ్చిపోతాంలే. చచ్చిపోయిన ఒకటి అయితే, బతికి ఒకటి అయితే. ఇంత చదివి వేస్ట్. డిగ్రీ అయిపోయినట్టు అనిపించింది నాకు ఫస్ట్ అయితే. ఇక్కడ అప్పుడు వద్ద మెల్ల అనిపించింది నాకు ఫస్ట్. ఎందుకు అట్లా అనిపిస్తుంది నాకు ఈ మధ్య. జంప్. ఇది అయిపోయింది కదా, అన్నీ అయిపోయినాయి. వెళ్ళిపోదాం ఇంకా. మన ఫ్యూచర్లో నేను ఒకవేళ ప్రిజన్ ఎస్కేప్ అయినా అనుకో, నేను ఒక ట్రిప్కి పోతా. ఎక్కడికి పోదా? మధురైకి పోదాం, బాగుంటాయి. మధురై ఇంకా కేరళ వద్దు. మధురై రామేశ్వరం వద్దు. మధురై పోయేసి చూద్దాం ఫస్ట్ అయితే. అక్కడ మధురై పోయేసి అమ్మ 2 టైమ్స్ అవుట్ అయినా నేను. 2 టైమ్స్. నాకు ఎందుకు ఈ మధ్య భయం స్టార్ట్ అయింది. నాకు ఇక్కడే ఎందుకో భయం వేస్తుంది. చూద్దాం పడం లేదే. ఈజీ పీజీ ఈజీ.
ఎక్స్వాన్స్లో మా మమ్మీ వాళ్ళకు కాల్ చేసి ఎందుకు ఇట్లా అవుతున్నావు అనిపిస్తుంది. నాకు అట్లనే అనిపిస్తుంది. ఏం చేద్దాం, ఎందుకు ఇట్లా ఎస్కేప్ కావాలనుకుంటుర్రు అంటుంది మనం. ఇట్లా ఎస్కేప్ కాకపోతే ఇక్కడ ఇరుక్కపోతాము. ఇప్పటికీ మనం 6 times అయిపోయినాం గాయస్. ఇంకొక లాటరీ కావాలి, ఇంకొకది. నా దగ్గర ఒక లాటరీ ఉంది. ఒకవేళ మనము మన కాళ్ళకుందే తీసి మళ్ళీ వెళ్తే మనకి ఇప్పుడు 8 times అయిపోవచ్చింది. ఇంకొక టైం అవుట్ అవుతాము డెఫినెట్లీ అనుకుంటున్నా. నేను అట్లనే అనుకుంటున్నా. అయిపోయినా కాబట్టి ఒకసారి చూద్దాం. ఒకవేళ మళ్ళీ వచ్చిందనుకో అది తీసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఉందండి అది తీసుకొని మళ్ళీ వెళ్దామని. ఇప్పుడేం కాదు గాయస్, ఇంకా అయితే ఫస్ట్ మళ్ళీ అక్కడ ఒకటి కావాలా. ఎన్నిసార్లు చూడాలి ఇది కూడా. ఒకసారి ఇట్లా టర్న్ చూసాక టర్నింగ్ కావట్లే నాకు. చూడండి ఇది ఇక టర్నింగ్ అయింది. ఒక్కసారి థర్డ్ టైం అంటే ఇంకా ఇంకా ఉన్నాయి 5 ఉన్నాయి అనుకుంటా. మనం ఇట్లా చీటింగ్ ఇట్లా కూడా చేస్తాం అనుకోలేను. సచ్చినం. ఇప్పుడు గెలుస్తాం లేదు డెఫినెట్లీ. పాటేసిన కదా అందుకే. మా మమ్మీ వాళ్ళు చెప్పారు ఇట్లా చేయకు నెక్స్ట్ టైం అని. నాకు చేయకనే అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం గాయస్. ఇట్లా నేను చేయండి వాళ్ళు నా మీద పడేసి ఏం చేయాలి. జంప్ అది వచ్చేసి క్యాఫెటేరియాలో షెఫ్ ఎవరైనా బ్యాట్ పట్టుకొని ఉంటారా సంపనికి? ఏమో ఇది కలలు కన్నా దొంగ ఇది. పోలీస్ వేద్దాం అనుకుంటే దొంగ అవుతున్నా ఫైనల్. నేను ఏం చేద్దాం అట్లా ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం. గీర అట్లా అరే నువ్వు స్క్వేర్ చేస్తున్నా, రెక్టాంగిల్ చేస్తున్నా, ఏం చేస్తున్నావు? బొగ్ కప్ అతడు పీటీఓ గారు కొట్టిరు గులాబ్ జామున్. ఒరే మటన్ చేసి వెళ్తురా ఏంటి బాబు ఇలా చేసి వెళ్తారు? అరే మంచి ఆవకాయ కలుపుకొని అన్నంలో తింటే ఉంటుంది. నేను తిన్నాను అనుకోవాలి అంటారు. అబ్బా వచ్చినాం ఇక్కడ 4 times అయిపోయిందిలే. ఇంకా సాగకుండా ట్రై చేద్దాం. అట్లా పెట్టుకోవచ్చంటే ఎన్నిసార్లు వచ్చినాయి ఇంకా అది కనుక్కురా ఏంది. I found you. Why you are doing like that? Now I will tell to my assistant kill you. బొంగేం కాదు చూద్దాం అది కూడా. You will die. See? Why you are killing him? No. బొంగేం కాదు వాళ్ళకి తెలిసిపోయింది గాయస్. కెమెరాలు మనం తీసి పెట్టడం అదే అని చూసినప్పుడు నేను అనుకోలే ఫస్ట్ కానీ జరిగిపోయిందిలే. ఏం చేద్దాం. సిగ్గులేని బడవాస్ గబ్ సీతోసేస్తారు ఒక్కొక్కరు. మెంటలిస్టిక్ బద్దకస్ ప్యాడ్ పట్టుకునేవారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. పూరి చపాతీ చేస్తారు కదా, దాన్ని తీసుకొని కొలుతారా వచ్చిపోతాం. అందుకే లే ఊరి చచ్చిపోతా అనుకున్నా. 4 times చచ్చిపోయినా. ఇంకా 5 times చచ్చిపోయినా. ఇంకా 3 times ఉన్నాయి. ఏం చేద్దాం. సార్ డెఫినెట్లీ గెలుస్తా. వాట్ ఏ ఫీలింగ్స్. ఇదిగో ఈజీ ఉంటాయి గాయస్. వద్దులే జగన్మాన్
ఓహో అవర్ సెక్యూరిటీ జయన్మాన్ మోదీజీ ఉన్నట్లే గాయస్ మా పక్కనే. మీరు తప్పు మంది డబ్బులు ఇస్తా అని చెప్పి తప్పు మందికి వేయకండి ఓటు. అట్లనే నాకు ఓట్ వేయండి కదా, సబ్స్క్రైబ్ బటన్ కిందనే ఉంటాయి, లైక్ వేయండి. ఆర్సీబీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సిఎస్కే వాళ్ళు లైక్ చేసుకోండి. ఎవరికో చూసేద్దాం. మీరు ఆర్సీబీ ఫ్యానా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సిఎస్కే ఫ్యాన్ అయితే లైక్ చేసుకోండి. దాంట్లో ఎక్కువ మంది ఎవరో కామెంట్ చేయండి. చూద్దామా. నేనైతే ఆర్సీబీకే ఓటేస్తున్నా. నాకు సబ్స్క్రైబ్స్ కావాలని లేదు గాయస్. నేను ఆర్సీబీకి ఎందుకు ఓటేస్తున్నా అంటే మన కింగ్ విరాట్ కోహ్లీ. ఇంకొకటి నాకు సిఎస్కే కూడా ఇష్టం గాయస్. నాకు 2 టీమ్స్ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావాలి కదా. ధోని ఉన్నారు, ధోని ఇంకా విరాట్ కోహ్లీ ఫ్రెండ్స్. ఇది రావే టూర్. నా ఫోన్ కూడా పని చేయట్లేదు గాయస్. సెట్టింగ్స్ వచ్చేటప్పుడు పోలీస్ ఫోన్ ఎత్తుకొని వచ్చేసిన గాయస్. ప్యాడ్ అనుకుంటుంది, జిప్ ఫోన్ ఇట్లా ఓపెన్ అవుతుంది కదా, అది ఎత్తుకొని వచ్చేసిన. నాకు ముందు లావు ఉంది ల్యాప్టాప్ అనుకున్నా. పురుగులు పట్టి వస్తూ ఉన్నా కొరక అనకండి, దండం పెడతా. నిబ్బాస్ చాలామంది ఉంటుంది గాయస్ ఆన్లైన్. లాలని కామెంట్ చేయండి, అట్లా చాలామంది చేస్తారు నిబ్బాస్. ఇప్పుడు నాకు విరాట్ కోహ్లీ ఇంకా ధోని ఇద్దరు కలిసి హ్యాండ్ షేక్ చేస్తున్న ఫోటో వచ్చింది. మీకు ధోని ఇష్టమైతే లైక్ చేసుకోండి. మీకు ఒకవేళ ధోని హేట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. ఒకవేళ మీరు ఆర్సీబీ హేటర్స్ అయితే సిఎస్కే లైక్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వస్తున్నాం చూద్దాం. ఇదేంది డిక్కు అని డాన్స్ చేస్తుంది లోపల. అలా చేతులు ఎట్లా వస్తుంది, చేతులకు కొలుతారు అవుతారు అన్నమాట. ఉండు ఫస్ట్ మనీ కలెక్ట్ చేద్దాం. మనమేం పూర్వాలు, మనం రిచ్ ఓకే. మనీ చాలా డ్రాప్ చేసిరేదు. ఇక వ్యాన్ ఉంటుంది, అట్లా ఎక్కి వెళ్ళిపోదాము. టైం లేదు మాకు. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ ఎక్కిపోతే కథం. అంటే ఓకే. పోలీస్ కార్ ఫస్ట్ టైం నేనైతే డ్రైవ్ చేస్తుంది. ట్రూత్ లై కాదు, ఎవరు డ్రైవ్ చేస్తుంది అనగా ధోని అట్లా ఎగ్రి పడ్డది. ఏదో హెలికాప్టర్ ఉంటాయి గాయస్. నా బాబర్ ఇలా గ్యాస్ స్టేషన్ ఉందంటే ఏదో తేడా కొడుతుంది. ఉందండి ఆగు, ఇక్కడ 2 దిగు. ఏంటది గ్యాస్ అక్కడి నుంచి వస్తుంది. ఆ మెట్లు అయింది హెలికాప్టర్కి. అదే మెట్లు, హెలికాప్టర్కి ఎక్కాల్సిన మెట్లు, సింగారి మెట్లు. మా వ్యాన్ అక్కడ పెట్టేసి దాని మీద వ్యాన్ మీద ఎక్కి అక్కడ దుంకేసి ఎస్కేప్ అయిపోతే చాలు, అంతే. మెల్ల 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 అమ్మ గుద్దేస్తా. అమ్మ డ్రైవింగ్ ప్రో గాయస్. ఏం చెప్దాం, గేమ్లో రియల్ లైఫ్లో కాదు. కానీ రియల్ లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లా డ్రైవ్ చేస్తున్నా అంటే ఎక్కడ ఇక్కడ నుంచి ఎక్కుదాం. అది అంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ వెళ్ళిపోవడం. వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ వచ్చేసి ఉంటాయి. మనం ఇట్లా టీసీ పెట్టినామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వస్తూ ఉంటారు. అందుకే ఆ రోబోట్ మీద మనం చూసినప్పుడు అది మనం చూసి మనం కాదనుకుని ఎస్కేప్, అదే షెడ్ చూసి. కానీ ఇక్కడ అంత ఎందుకులే గాయస్, ఎట్లా ఎస్కేప్ అయిపోతున్నాం కదా. బాయ్ గాయస్, బాయ్ కలుద్దాం, బాయ్.